ते देहि यशो देहि द्विषोजहि विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं च भस्मलिंग प्राण प्रतिष्ठापनं करिष्ये अस्य श्री प्राण प्रतिष्ठापन महामन्त्रस्य ब्रह्मा विष्णु महेश्वर ऋग्यजुस्साम धर्मण छन्दांसे क्रियावपुः प्राणशक्ति आम्भीरं क्रीं शक्ति क्रों कीलक देवस्य प्राण प्रतिष्ठा सिद्ध्यर्थे जपे गुरुदत्त हर नमः पार्वती पतये हर हर महादेव हर श्री ज्योतिर्वास्तु विद्यापीठం శివరాత్రి సందర్భంగా ఇంకొక మహా కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నది. భస్మలింగార్చన విభూతిరైశ్వర్యం, సాక్షాత్ విభూతి ఈశ్వరునితో సమానం. ఈ శివరాత్రికి అత్యద్భుతమైనటువంటి విధానంలో 108 టన్నుల భస్మం చేత 20.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి మహా భస్మలింగం మన ముందు కనబడుతుంది. యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి భస్మలింగాన్ని రూపొందించింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. పోయిన సంవత్సరం సైకతలింగం, అంతకుముందు సంవత్సరం పత్రలింగం, ఇట్లా విభిన్నమైనటువంటి ద్రవ్యాల చేత ఈశ్వరుణ్ణి చేసి శివరాత్రి నాడు ఆశ్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం కార్యక్రమాన్ని విద్యాపీఠం ప్రతి సంవత్సరం నిర్వహణ చేస్తూ ఉంది. భూలోకే యాని పుష్పాని యాని పత్ర ఫలాని చ తస్మాత్ కోటి గుణం ప్రోక్తం విభూత్యా చాభిషేచనం అని శివపురాణంలో చెప్పడం జరిగి ఉన్నది. ఈశ్వరునికి విభూతి చేత అభిషేకం చేస్తే వచ్చేటువంటి ఫలితము భూలోకంలో ఎన్ని పత్ర పుష్పములు ఉన్నాయో అన్నిటినీ సమర్పణ చేస్తే వచ్చే ఫలితం కంటే 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుందని మన ధర్మశాస్త్రం తెలుపుతోంది. ఆశ్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి నాడు 8వ తేదీ రోజు ఉదయం 5 గంటల నుండి తెల్లవారి మరుసటి రోజు 5 గంటల వరకు ఆశ్రమంలో విభూతి చేత విభూతి లింగాన్ని అభిషేకించేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తూ ఉంది. ఈ 2 రోజులు 56 రకాల భస్మముల చేత ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో అర్చింపజేస్తుంది విద్యాపీఠం. ఇది అరుదైనటువంటి సందర్భం కాబట్టి తప్పకుండా ప్రతి భక్తుడు ఆశ్రమానికి విచ్చేసి భస్మలింగాన్ని దర్శించి ధరించవలసిందిగా ఆహ్వానిస్తూ హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర.